హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో కోటా శారీస్ విత్ కాటన్ బ్లౌజెస్ అండ్ కోటా బ్లౌజెస్తో చూపించబోతున్నానండి. యాక్చువల్గా మన ఛానల్కి ఈ మధ్య చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి. మనం లాస్ట్ ఇయర్ చెట్టినాడు శారీస్కి ప్రింటెడ్ బ్లౌజులు, ప్లెయిన్ చెట్టినాడు శారీస్కి ప్రింటెడ్ బ్లౌజులు చేసాం. హండ్రెడ్స్లో సేల్ చేసాం ఆ శారీసు. ఇంకా అసలు నాకే బోర్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఆపేసాము. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి మనం ఇలా మ్యాచ్ చేసి కూడా సేల్ చేసాము అనేది తెలియదు కదండి. పాత వీడియోలు ఎక్కడికో వెళ్ళి అందరూ చూడరు కదా. రీసెంట్ టైమ్స్లో నేను ఖాదీ శారీకి కలంకారీ బ్లౌజ్ పేరప్ చేసి 2 సార్లు వీడియో చేశాను, ఒక్కొక్క చీరే. అది చూసి అడిగారు అనమాట, ఇలా పేరప్ చేసి ఇంకా కొన్ని రకాలు సేల్ చేయొచ్చు కదండి మీరు అని అడిగారు. దానికన్నా ముందు ప్లెయిన్ కోటా శారీస్ ఉంటే పెట్టండి, మేము ఏదైనా మా చేతి వర్క్ కానీ లేకపోతే హ్యాండ్ పెయింట్ కానీ మాకు వచ్చింది చేసుకుని కట్టుకుంటాము, మా ఓన్ డిజైన్ మేము చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షను. ప్లెయిన్ శారీస్ ఏమన్నా ఉంటే మీ దగ్గర పెడతారా అని అడిగారు. యాక్చువల్గా నా దగ్గర చాలా ఉన్నాయండి ప్లెయిన్ శారీస్. ఏదో చేద్దాం నేను వీటిని తెప్పించాను, కానీ నాకు టైం కుదరట్లా. దానివల్ల వీటికేమో మెషిన్ ఎంబ్రాయిడరీ చేద్దామని చెప్పి కలర్స్ తెప్పించాను, నాకు నచ్చిన డిజైన్స్ చేద్దామని. కానీ ఇక్కడ వీటికి ఇలా లేస్ వచ్చింది కదండి, ఇవి కనుక ఎంబ్రాయిడరీకి మగ్గం మీద పెడితే ఈ లేస్ ఊడిపోయే ఛాన్స్ ఉందంట. అందుకని వాళ్ళు ఆర్డర్ తీసుకున్న వాళ్ళే ట్రై చేసేటప్పుడు ఆ ప్రాబ్లం గమనించి మనకు వెనక్కి ఇచ్చేశారు. అలా ఈ శారీస్ ఉండిపోయాయి. ఏదో డిజైనర్గా ఏదేదో చేద్దామనుకుంటే కొన్నిసార్లు మనకి పరిస్థితులు సహకరించమన్నమాట. అందుకే ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చక్కటి బ్లౌజులు పేరప్ చేసి ఇలా ప్లెయిన్ శారీస్ చూపించేస్తున్నాను. మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదంటే మీ సొంతంగా ఏదైనా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్లో ఉన్న కలర్తోనే శారీ మీద ఏదైనా కుట్టుకొని కూడా మీరు కట్టుకోవచ్చు. 1 బై 1 చూసేద్దాం. ఇవన్నీ కూడా వితౌట్ ప్రాఫిట్ ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే నేను ఏదో చేద్దామని తెచ్చాను, అది కుదరలేదు కాబట్టి ఇంకా ఇలా నేను ఏ ప్రైస్కి కొన్నానో అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాను. ఈవెన్ షిప్పింగ్ కూడా నా చేతి డబ్బులు పెట్టుకొని. ఇదిగోండి, ఇది వచ్చేసి నేవీ బ్లూ కలరు బ్లౌజ్ అండి. నేవీ బ్లూ కూడా కాకుండా ఇండిగో బ్లూలో డార్క్ అండి, ఆల్మోస్ట్ నేవీ బ్లూ. దానిపైన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఉంది. ఈ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్గా మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఈ శారీ వచ్చేసి రాణి పింక్ కలర్ కోటా శారీ. ఇవన్నీ కూడా కాటన్ కోటాలండి. నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్న చీరలన్నీ కూడా కాటన్ కోటాలు. చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా. ఎవరికైనా నచ్చితే కనుక చూడండి. 1199 విత్ ఫ్రీ షిప్పింగ్. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, కంప్లీట్ శారీ ఉంటుంది. శారీస్ అండి కొన్ని విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయి, అంటే 6 మీటర్లు 30 సెంటీమీటర్లు అలా కూడా ఉన్నాయి. నేనైతే ఇవన్నీ ఇప్పుడు మెజర్ చేయట్లేదు, డైరెక్ట్ ఇచ్చేస్తున్నా. ఏదేమైనా మన లెక్క 5.5 మీటర్ల చీర జాకెట్ అంతే. ఇది వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ అండి. బ్లౌజులు కూడా ప్యూర్ కాటనే. ఇదిగోండి, ఇది కొంచెం కలనేత లాంటి కోటా చీర. మీరు ఏదైనా చిన్న చిన్న బుటాల్లాగా ఈ ఎల్లో కలర్తో శారీ మీద వేసుకోవచ్చు. హ్యాండ్ పెయింట్ అలవాటు ఉన్న వాళ్ళు చిన్న చిన్న బుటాలు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా క్లాసీ లుక్ ఉంటాయి. అసలు 1199 రూపీస్కి మీకు అసలు ఇవి రావు. నేను వితౌట్ ప్రాఫిట్ ఇస్తున్నాను కాబట్టి చక్కగా నచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇది లైట్ క్రీమ్ కలర్ కోటా శారీ అండి. ఇదేమో బ్లౌజు, ఇది కూడా కాటనే. బ్లూ కలర్ పైన గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా వైట్ మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి దీనికి ఇలా పేరప్ చేశాను. నేను ఇలా పెట్టిస్తున్నానండి. ఈ బ్లౌజుని మీరు మీ దగ్గర ఉన్న చీరకి ఇంకా బాగా మ్యాచ్ అయితే దాని మీదకి వాడుకుని ఈ శారీకి మీరు వేరే ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నిండు రత్నావళి బ్లూ అండి శారీ కలరు. బ్లౌజ్ ఏమో కొంచెం ఇంక్ బ్లూకి దగ్గరగా అటు వైలెట్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుంది. శారీ కలర్ వచ్చేసి ఇక్కడ ఉందండి. అలా మ్యాచ్ అయినవి ఇలా చేశాను. మిక్స్ అండ్ మ్యాచ్ అంటే కంప్లీట్ కాంట్రాస్ట్లో కూడా సెట్ చేశాను. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఇవి ప్లెయిన్ శారీస్ కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు కదండి, ఇలా ఫాస్ట్గా చూపిస్తుంటే మా అమ్మ అంటే, అమ్మ 20 సెకండ్స్ కూడా రావట్లేదమ్మా, స్క్రీన్ షాట్ తీసుకునే టైం అన్నా ఇవ్వాలి కదా నువ్వు కొనుక్కునే వాళ్ళకి అని అంటుంది. ఇది పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ కోటా చీరకి. ఇది చూడండి, ఇది పీచ్లో కొంచెం వైట్ మిక్స్ అయిన కలనేతలాగా ఉంది. దానికి ఆనియన్ పింక్లో డార్క్ కలరు ఇట్లా వైట్ పువ్వులతో ఇలా కూడా క్లాసీ లుక్ ఉంటాయండి. సీ గ్రీన్ కలర్ అండి,
శారీ కలర్లోనే డార్క్ షేడ్లో బ్లౌజు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. సెల్ఫ్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా. ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ అంటే అందమే వేరు కదా, వేసుకున్నప్పుడు ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా పింక్ బ్లౌజ్ పైన కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, మెహందీ గ్రీన్, వైట్ ఇన్ని కలర్స్లో చక్కటి బ్లౌజు. ఇది కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. ఈ కలర్ కూడా ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కోటా శారీ, లైట్ వెయిట్, ప్యూర్ కాటన్ బ్లౌజు, ఒంటికి ఎంత హాయిగా ఉంటుందో. ఈ కాటన్ కోటా శారీ ఇట్లా హ్యాండ్ మేడ్ క్రోషియా బోర్డర్తో వస్తుందండి. ఇక్కడ ఎడ్జ్లోనేమో ఇలా లేస్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ ప్యాటర్న్లో మనం హ్యాండ్ పెయింట్ అండ్ స్క్రీన్ ప్రింట్ శారీస్ సేల్ చేసాం ఇంతకుముందు అంతా కూడా. దీనికి నేను ఇక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ అలా చేయిద్దాం డిఫరెంట్గా అన్న ఉద్దేశంతో ఈ శారీస్ తెప్పించాను. కాకపోతే ఇవి మగ్గం మీద పెట్టడానికి వీలు కాలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఇవి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్తోనే సేల్ చేయాలనుకుంటున్నానండి. కాటన్ బ్లౌజు ఇలా మ్యాచ్ చేశాను. ఇలా దీన్ని మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి చీర కదా, ఇంకా మంచి బ్లౌజు అనుకుంటే మీరు బయట ఏదైనా పర్చేస్ చేసి కూడా వేసుకోవచ్చు. సింపుల్గా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 1399 అండి. లైట్ పీచ్ కలర్ అండి, సేమ్ ప్యాటర్నే. ఇప్పుడు ఎల్లో శారీ చూపించాను కదా అలాగే ఉంటుంది ఇది కూడా. ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా. దీనిలో బ్లౌజ్ ఉంది కదమ్మా? దీనిలో కూడా బ్లౌజ్ ఉంటుంది, ఇంకా అది వదిలేసిన ఇది మెయిన్ బ్లౌజ్. 1399. ఇది డార్క్ పీచ్ కలర్ అండి. ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ ఇంకా డార్క్ పీచ్ ఇట్లా క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ బ్లౌజులు ఒక 2-3 శారీస్కి యూజ్ చేసుకోవచ్చండి. మీరు చూసిన 1399 కదండి. ఇది కోట ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజు ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల దీని కాస్ట్ అయితే ఈ సెట్ 2299 అంతే. ఇది ఫిరోజా బ్లూ కలరు, వైట్ బ్లౌజ్ పైన బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుందండి. అన్ని బ్లౌజులు కూడా 1 మీటర్ ఉంటాయండి. 1199 ఒక రకం చూపించాం, 1399 ఒక రకం చూపించాం. ఈ లాస్ట్లో చూపించే రెండు కూడా 2299. లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, కరెక్ట్గా చెప్పాలంటే అరిటాకు పచ్చకి దగ్గర. ఇదిగోండి కాంబినేషన్ చూడండి, వైట్ పైన ఈ గ్రీన్తో అంతా కూడా డిజైను, పింక్ కలర్ ఫ్లవర్స్. దీన్ని మీరు వైట్ శారీకి యూజ్ చేసుకోవచ్చు, పింక్ శారీకి యూజ్ చేసుకోవచ్చు, ఈ గ్రీన్ శారీకి కూడా. చాలా బాగుంది కదా కాంబినేషను. ఈ లావెండర్ మాత్రం ఓన్లీ శారీ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 1800. మీరు ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకునే అవకాశం ఉంటే ఇలా ఓన్లీ ప్లెయిన్ శారీ కూడా తీసుకోవచ్చు. ఈ కలర్ వరకు చూసారు కదండి ఎలా ఉన్నాయి. నేను చేసిన మ్యాచింగ్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. మీకు కూడా బాగా నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.